నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి. పిల్లలకి మీరు బిస్కెట్స్ ఇస్తున్నారా? బయటకున్న బిస్కెట్స్ పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారా? దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడే కాదండి, ఈవెన్ ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టార్ట్ విత్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ ఉండదండి. ఆ బిస్కెట్స్లో ఎక్కువ మటుకు మైదా ఉంటుంది. సో మైదాలో మనకు అంటే ఇట్స్ వెరీ ప్రాసెస్డ్ అనమాట. దాంట్లో ఫైబర్ ఉండదు, న్యూట్రిషన్ సరిగ్గా ఉండదు, అండ్ దానికి తోడు షుగర్స్ ఎక్కువగా అవుతాయి. సో బాగా షుగర్ రష్ రావడం. స్వీట్ బిస్కెట్స్ అని చెప్తారు కానీ దాంట్లో సాల్ట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. సో షుగర్స్, సాల్ట్స్ బాగా హై కంటెంట్లో ఉండడం వల్ల, అండ్ పామ్ ఆయిల్ వాడతారండి. పామ్ ఆయిల్ ఇస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. దానికి తోడు ట్రాన్స్ ఫ్యాట్స్, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్, ఇవన్నీ హార్ట్ హెల్త్ కి మంచిది కాదనమాట. మార్కెట్లో అవైలబుల్ గా ఉండే ఏ బ్రాండ్ అయినా సరే, బిస్కెట్ బ్రాండ్, మీరు వెనక్కి తిప్పి చూడండి, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఆల్ పర్పస్ ఫ్లార్ అంటే మైదా కానీ, లేదంటే పామ్ ఆయిల్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఇవే ఉంటాయి, కానీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అసలు ఉండవు. పిల్లలకి ఈటింగ్ హ్యాబిట్స్ చాలా చిన్న ఏజ్ నుంచి ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ ఏజ్ లోనే మనం ఫైబర్ రిచ్ డైట్ కానీ, హెల్దీ డైట్ కానీ అలవాటు చేస్తే ఫ్యూచర్ లో అదే అలవాటు చేసుకుంటారు. ఇలాంటి బిస్కెట్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు హెల్దీ డైట్ హ్యాబిట్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో దీనివల్ల పిల్లలు, పేరెంట్స్ అందరూ బాగా నష్టపోతారు. ఆరోగ్యం చాలా త్వరగా పాడవుతుంది. వాళ్ళ ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇంట్లో చేసిన ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి ఇప్పుడే కాదండి, ఈవెన్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళ హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. హెల్దీగా, సింపుల్ గా, ఫ్రెష్ గా ఇంట్లో తయారు చేసిన ఫుడ్సే, స్నాక్సే పిల్లలకి అలవాటు చేస్తే మంచిది. టేక్ కేర్.